కోర్టులో అయితే కుట్టి అలా నిలబడి ఉంటుంది. ఇంతలో జడ్జి తాత కోసం వాళ్ళైతే అలా ఎదురు చూస్తూ ఉంటారు. అయినా సరే జడ్జి తాత రాకపోయేసరికి జ్యోతమ్మ, కుట్టి అక్కడ ఉన్న వాళ్ళంతా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇక జడ్జి తాత రాకుండా వంశీ వాళ్ళైతే మంచి ప్లాన్ అయితే వేసేశారు. ఇంతలో అక్కడ సీను అయితే అమ్మాడి కోసం అమ్మాడి తిరిగి ఏ నిందలు లేకుండా తిరిగి మళ్ళీ మన బస్తీకి రావాలని చెప్పి సీను మోకాళ్ళతో గుడికి వచ్చి తన చేతుల మీదుగా ఆ శివయ్యకు హారతి ఇచ్చి దండం పెట్టుకుంటాడు. అలాగే పూజారి తాత కూడా శివయ్యకు అభిషేకం చేసి ఇలా అంటూ ఉంటాడు, నాయన స్వామి, ఆ కుట్టి మిమ్మల్నే నమ్ముకుంది. మీరే తనకి తోడుగా ఉండి తను నిర్దోషిగా బయటకు వచ్చేటట్లు చూడండి శివయ్య అని చెప్పి పూజారి తాత కూడా ఆ శివయ్యను మొక్కుకుంటాడు. ఇక జడ్జి తాత రాకపోవడంతో మామయ్య గారు ఇంకా రాలేదు, ఇప్పుడు కుట్టిని నువ్వే కాపాడాలి దేవుడా అని చెప్పి జ్యోతి అయితే కోర్టులో అలా ఏడుస్తూ ఉంటుంది. మామయ్య గారిని సూర్య గారు ఎప్పుడు తీసుకువస్తారో ఏంటో అని చెప్పి జ్యోతి అయితే అలా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తున్న కుట్టి అయితే ఏడుస్తూ ఇప్పుడు నేను ఇప్పుడు దోషిని అని నిరూపిస్తారైతే వంశీ గారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక పద్మమ్మ, సింహాద్రి కూడా కుట్టిని చూసి బాధపడుతూ ఉంటారు. ఇదంతా చూస్తున్న ఇందమ్మ, వంశీ చాలా సంతోషిస్తూ, ఏ కుట్టి, ఇక నీ కథ క్లైమాక్స్కి వచ్చిందే, ఇక నిన్ను కాపాడేది ఎవ్వరూ లేరు అని చెప్పి ఇందమ్మ అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక కుట్టిని విడిపించడానికి జడ్జి తాత రాకపోతే ఇంకెవరు వస్తారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.